సో, ఇప్పుడు టేస్ట్ అన్నారు గాబట్టి, టేస్ట్ విషయానికొస్తే ఈ బ్రాహ్మణ భోజనం అనేది ఎలా ఉంటుంది? అంటే మోడ్రన్ భోజనానికి, బ్రాహ్మణ భోజనానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది గదా! మోడ్రన్ అవునవును. అనేది మసాలాలు, స్పైసెస్, ఉప్పు, కారాలు అవన్నీ మనకి తగ్గట్టు మనమేసుకుంటాం. ఈ బ్రాహ్మణ భోజనం అనేది సప్పగా ఉంటది అని అట్లేం చెప్పన్నారు. లేదమ్మా. దీంట్లో కూడా టేస్ట్ ఉంటది వాస్తవానికి. మీరనుకున్నట్టు అలా కాదు. కాకపోతే ఏంటంటే, మామూలుగా నాన్ వెజ్ కన్నా వెజ్ వండడమే కష్టం. హ్మ్. ఆ వెజ్‌లో బ్రాహ్మిన్స్ వండడం ఇంకా కష్టం కొంచెం చెప్పాలనంటే. మామూలుగా ఏమున్నది, నాన్ వెజ్ ఐటెమ్స్ ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ వాడేస్తారు. అదంతా తీసుకొస్తారు. ఉప్పు, కారం వేస్తారు. మసాలా ఏస్తారు. అయిపోయింది వంట. సింపుల్. ఇది అట్లా కాదు. ఉడకబెట్టాలి, వార్చాలి, అది చల్లారాలి. చల్లారిన తర్వాత పోపు పెట్టాలి. దాని చింతపండు ఎక్కించాలి. అది అయిన తర్వాత అది చల్లారిన తర్వాత ఆవపెట్టాలి. హ్మ్. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు క్యాబేజీ కూర బఠానీ ఉన్నది. క్యాబేజీ ఉడకబెట్టాలి. దాన్ని పిండాలి. పిండిన తర్వాత దాన్ని మళ్ళీ పోపులో వేయాలి. దీనికి మళ్ళీ వాటర్ రాకూడదు. హ్మ్. ఇంత ప్రాసెస్ ఉంది. మిగతా మసాలా కర్రీస్ మీరు చూసుకోండి. పన్నీర్ కర్రీకి పన్నీర్ కట్ చేసామా, ఉల్లిపాయలు వేపామా, ఉల్లిపాయ టమాటా గ్రేవీ వేసామా, పన్నీర్ వేసామా, అయిపోయా. దానికి పెండడము ఇంత ప్రాసెస్ ఉండదు. మీరు పులిహోర చేసుకుంటారు ఇంట్లో? చేసుకుంటాము. బిర్యానీ చేసుకుంటాము. బిర్యానీ ఫాస్ట్‌గా అవుతదా? పులిహోర ఫాస్ట్‌గా అవుతదా? బిర్యానీ కొంచెం బెటర్. అంటే పులిహార అది ఉడకాలి గదా! చింతపండనేది బాగా మగ్గిన తర్వాత ఏస్తారు. బిర్యానీ నాకొకటి చెప్పండి. బిర్యానీ ఫాస్ట్‌గా అవుతదా? పులిహోర ఏమో ఫాస్ట్‌గా నాకు అవుతదా? వంట రాదండి. మీరు నన్నడిగితే నేనెట్లా జెప్తా? లేదు. మామూలుగా చెప్పాలనంటే ఎక్కువ మంది బిర్యానీ ఫాస్ట్‌గా అవుతది. ఎందుకనంటే చిన్న లాజిక్ మీరు అడిగిన క్వెషన్‌కి చెప్తున్నా. బిర్యానీ అన్ని సామాన్లు ఏస్తారు. వాటర్ ఏస్తారు 1/2 బియ్యం ఏస్తారు. కుక్కర్ మూత పెడతారు. 2 విజిల్లు అవ్వగానే కట్టేస్తారు. హ్మ్. సింపుల్. పులిహోరకి ఇదే వాటర్ కొలాలి, బియ్యం ఎయ్యాలి, కుక్కర్ పెట్టాలి, తీయాలి, దాన్ని చల్లారబెట్టాలి, ఇటుపక్క పోపేయాలి, అంటే మళ్ళీ వేడిగా ఉన్నప్పుడే పులుసు కలపకూడదా? కలపకూడదు. ఏమవుతది? అన్నం ఇరిగిపోతది. ఆహా! వేడిగా ఉన్నప్పుడు మీరు కలిపితే ఇరిగిపోదా? అవునవును. మెత్తగా అయిపోద్ది. మెత్తగా అయిపోతది. మీకు ఇప్పుడు మీరడిగిన దానికి మీరు అడిగేదేంటంటే సాంప్రదాయ వంటకం వచ్చి సాంప్రదాయ వంట ఏదైతే ఉందో అది ముందు పులిహోరతో కంపేర్ పులిహార. చేసుకోండి. అవును. హ్మ్. మీరైతే ఇంకోటన్నారో అది మోడర్న్ వంటేమో బిర్యానీ. బిర్యానీ. అంతే. సో, పులిహార అంటే మనకి తిరుపతిలో పులిహార పెడతారు. అవును. చింతపండు పులిహార. దానికి మనం ఇంట్లో చేసుకునే పులిహారకి తేడా ఏంటి? అది తేడా అనంటే చింతపండు ఎక్కువసేపు మగ్గబెడతారు. హ్మ్. చింతపండు ఎక్కువసేపు మగ్గబెడతారు. దానికి ఒక సెపరేట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఏంటా ఇంగ్రీడియెంట్స్? చెప్పకూడదు కొన్ని. చెప్పకూడదా? అట్లనేం లేదు. ఆ! సెపరేట్ ఉన్నాయి. దాంట్లో ఏమిటంటే నువ్వులు వేయిస్తారు. కొంతమంది నువ్వులు వేయిస్తారు. కొంతమంది పల్లీలు వేయిస్తారు. కొంతమంది సాయం మినపప్పు, జీలకర్ర, ధనియాలు వేయించి పెడతారు. ఎవ్రీ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు, చిత్తూరు ఇదంతా కూడా మెంతి. ఎన్ని ఐటమ్ మెంతి. అవును. ఆంధ్ర మీకు తూర్పుగోదావరి వచ్చినప్పుడు ఆవ. మరి మీకు ఇటుపక్క గుంటూరు వచ్చినప్పుడు మిర్చి, స్పైస్. అట్లా ఎవరు కాదు. నేను గుంటూరులో వంట వండాను. వంకాయ కర్రీలో చింతపండు వేయొద్దు అంటారు. వంకాయ కర్రీలు చింతపండేస్తారా? లైట్‌గా వేసుకోవాలి. ఆహా! వేసుకోవాలి. అది అక్కడే ఫ్లేవర్ ఏమో ఉంటది. అండి మాకు తెలీదు. మా సైడయితే ఏయరు చింతపండు వంకాయ కర్రీలో. అదే ఒక్కసారి పెద్ద గొడవ అయిపోయింది దానికి. హ్మ్. అదేమో చింతపండు వేయొద్దంటారు. మాకేమో నేను నేర్చుకుంది అలాగే మరి. పులుసులో ఏస్తారు గానీ, మసాలాలో లేదు ఎయరనుకుంటా గదా! వంకాయ మసాలా మీరనుకున్న వంకాయ మసాలా వేరు. వంకాయ ధనియాల కారం వేరు. వంకాయ ధనియాల కారం ఇప్పుడు ఆ! నే పేరున్నారా? నా నాకొకటి తెలుసు. వంకాయని కట్ చేసి, గుత్తి వంకాయలాగే కట్ చేసి, లోపల స్టఫ్ పెట్టి, జస్ట్ ఫ్రైలా చేస్తారంట గదా! బ్రాహ్మణ లేదమ్మా. వంటల్లో అది అది. వంకాయ పూర్ణం అంటారు యాక్చువల్లీ. వంకాయ మీరు పూర్ణం. పూర్ణాలు ఎప్పుడైనా తిన్నారా? హ్మ్. పూర్ణాలు, బూరెలు. ఆ! హ్మ్. అట్లనే అది ఇప్పుడు చూడండి రౌండ్ లోపల ఉంటది. అవును. పైన పిండి ఉంటది కదా పూర్ణాలకి. హ్మ్. ఇది వంకాయ ఏం చేస్తారనంటే వంకాయ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకొని ఉప్పు, లైట్ కారం వేసేసి దీనికి ఒక ఉంటది. పూర్ణం రెడీ చేస్తాం. అది ఎట్లా ఉల్లిపాయ, వెల్లుల్లి వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్, టమాటా పేస్ట్, దీనికి మళ్ళీ మసాలాస్ ఉంటాయి కొంచెం లైట్‌గా జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ వేసి రెడీ చేస్తాం. దాన్ని ఈ వంకాయలో పెడతాం. చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. అది అవి ఎక్కువ అప్పట్లో చేసేటోళ్ళు. కనిపించట్లేదా? నేనెప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఇప్పుడసలు కనిపించడం లేదు. ఎందువల్ల అది అంటారు? అప్పుడు వంట వాళ్ళకి, వీళ్ళకి ఓపికలెక్కువ. హ్మ్. అప్పుడు మన ఇంట్లో వంటల్లో ఉండేటోళ్ళు అమ్మమ్మలు, నలుగురు ఆడోళ్ళు, ఐదుగురు అందరూ కలిపి చేసుకునేటోళ్ళు. అప్పుడు. ఇప్పుడు కూడా ఉంది. ఆంధ్రాలో పెడతారు పెళ్ళిళ్ళకి వాటిలకి. ఎక్కడ చూడట్లేదు. ఎక్కడ ఇప్పుడు అదంతా అంతా షార్ట్ కట్ అయిపోయింది. మొత్తం అంతా షార్ట్ కట్. హ్మ్.
ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని ఐటమ్స్ ఇట్లా మెనూలో అది కానీ వంకాయ పూర్ణం యాడ్ చేయమంటే చేస్తారా? చేస్తాము. మాకు కూడా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎప్పుడు అదే పప్పు అదే సాంబారు ఇదేనా మాకు వండాలి, మాకు అదే వండాలని అంటే మాకు కూడా బోర్ కూడా వేస్తూ ఉంటుంది. ఎంతసేపు ఇలాంటి డిఫరెంట్ క్యాండిడేట్స్ అని నేను వెళ్తాను కుకింగ్లో చేస్తాం. అప్పుడప్పుడు మేము కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తాము. మాది కూడా సైంటిస్ట్ ల్యాబ్ లాంటిదే చిన్నది. ఓకే, ఆ ల్యాబ్లో ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే అంత మంచిది. సో అంటే ఇప్పుడు మెనూ కార్డ్ అనేది మేము మెనూ కార్డ్ ఒక 100 ఐటమ్స్తో ఇచ్చేస్తాము, ఒక 150 ఐటమ్స్తో ఇచ్చేస్తామని చెప్పి క్యాటరింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ప్లేట్ ఇంత బడ్జెట్ అని చెప్పి. సో అట్లా మీకు మీ మెనూ కార్డ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ప్లేట్ ఎంత ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కస్టమర్కి ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవద్దని సజెస్ట్ చేస్తాను ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకని అంటే నేను చాలా వరకు చూసాను, ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుంటారు, అన్ని డస్ట్బిన్లోకి వెళ్తాయి. తక్కువ ఐటమ్స్ పెట్టుకోవాలా, లిమిటెడ్ తక్కువ ఐటమ్స్ పెట్టుకొని అది మనం ఇచ్చే దాన్ని టేస్ట్ మనం సరిగ్గా ఇచ్చుకుంటే కడుపు నిండా తినేది ఏమి వెళ్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మామూలుగా పెళ్లి మెనూలో ఉంటుంది, 7 రకాలు నేను బయట చూసాను, 7 రకాలు 8 రకాల స్వీట్లు పెడతారు. దాంట్లో ఎవరు తింటారు? ఒక స్వీట్ తిన్నప్పటికీ అయిపోయింది. 4 రకాల రైస్ ఐటమ్స్ పెడతారు, అందులో ఒక బిర్యానీ వేసుకుంటారు, యువతల వైపు రోటీ వేసుకుంటాడు, డైరెక్ట్ రైస్ వేయించుకొని పెరుగు వేసుకుని వెళ్ళిపోతారు, అంతే, ఏముండదు. దీని ముందు మళ్ళీ పానీపూరీలు పెడతారు, చాట్లు పెడతారు, తినేస్తారు. అక్కడ తినేసింది ఇంకొక దాని మధ్యలో మళ్ళీ వెల్కమ్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి. పానీపూరీలు తినేసి ఈ డ్రింకులు తినేసి వచ్చి డిన్నర్కి తినేస్తే ఏముంటుంది? ఎన్ని ఐటమ్స్ పెట్టుకుని ఏం సుఖం? నేను లేదు కస్టమర్కి అయితే చెప్తాను, ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోద్దు. మాక్సిమం ఎన్ని ఉండొచ్చు మీ మెనూలో? మ్యాక్సిమం నేను 30, నాది స్టాండర్డ్ మెనూ 18 ఐటమ్స్ ఉంటాయి, దాని తర్వాత 26, దాని తర్వాత 38. ఇంకా కస్టమర్ లేదు, కాదు, కుదరదు, నేను పెట్టుకోవాలి అని అనుకుంటే 54 ఐటమ్స్ చేస్తారా వెజ్తో? నేను ఒక మేడం సజెస్ట్ చేశాను, 160 ఐటమ్స్ పెట్టుకోండి మేడం, చేద్దాం. 116 ఓకే, చేద్దాం మేడం, అది పెట్టుకోండి. అది మాకు ఛాలెంజ్గా చేద్దామని ఆ మేడం కూడా నాకు ఛాలెంజ్గా, నాకు నేను వచ్చిన కొత్తలో 1200 మందికి క్యాటర్ చేసాం. సింగర్ ఆమె, మన కళ్యాణి దివాషిని గారు అని డివోషనల్ సింగర్. ఆమె సింగర్, వాళ్ళ అమ్మాయి కూడా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళతో అవార్డులు తీసుకున్నారు. ఆ అమ్మాయి పెళ్ళి మనకి ఇచ్చారు. చాలా ఎంత నమ్మకం చూసుకోండి. అప్పుడు మనకి ఆర్డర్ ఇచ్చినప్పుడే అన్నారు, ఏమని అంటే 5 స్టార్ వాళ్ళని తీసుకొస్తాను అని. అంటే ఆ లాస్ట్ మినిట్లో సంథింగ్ ఏదో జరిగిందో అవ్వట్లేదు, మనమే అది మేనేజ్ చేస్తాం. సాయి కుమార్ గారు వాళ్ళు వచ్చారు, జడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళు వచ్చారు, హనుమంతరావు గారు వాళ్ళు వచ్చారు, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు. దాంట్లో ఒక డ్రీమ్ అనమాట, 116 ఐటమ్స్ పెడదాము, దాన్ని ఎంట్రన్స్లో పెడదాం, పెద్ద అరిటాకు తీసుకొచ్చి పెడదాం, ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్నిటికీ పేరు రాసి పెడదాం, అక్కడ వేసి పెడితే చూస్తారు కదా, ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ తింటారు, అంతే. ఇది అప్పుడు చెప్తే ఇంతకీ మాకు ప్లేట్ ఎంత అనేది చెప్పలేదు. అది డిపెండెన్స్ 280 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 10 రూపాయలు మాత్రమే పెంచుతాం. ఇయర్కి 10 రూపాయలు పెంచుతారు. ప్రతి ఇయర్కి 10 రూపాయలు పెంచుతాం. ఎక్కువ ఆయిల్ రేట్లు పెరిగినా, కూరగాయల రేట్లు పెరిగినా డబ్బులు పెంచేది అంటూ ఏమీ ఉండదు. ఎందుకని అంటే ఇది ఒక సిస్టమ్ యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్లో 2016 ఆ క్రమంలో ఎవ్రీ ఇయర్కి నా బర్త్డేకి ఒక్కొక్క ఐడియా, కొత్తది ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలనే ఒక ఐడియా ఉండేది. నేను ఏం చేశానంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దాచుకుని 90 రూపాయలు ఖర్చు పెట్టుకున్నట్టు. 90 దాచుకొని 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, మీరు 10 రూపాయలు దాచిపెట్టుకుని 90 ఖర్చు పెట్టారు. కాదు, ఈ 10 రూపాయలు ఏంటంటే డిబ్బీలు వేసేవాడు, అందుకనే ఇది దాచాయి, లేకపోతే అవి కూడా ఖర్చులోకి వెళ్ళిపోతాయి. ఈ 10 రూపాయలు డిబ్బీలు వేసేటండి, ఈ 90 నా అవసరాలకి నేను ఖర్చు పెట్టాను. నేను ఏం చేసుకున్నా ఆ 90 రూపాయలు ఎవరు అడగడానికి లేదు. ఈ 10 రూపాయలు మాత్రం లాస్ట్ మళ్ళీ బర్త్డే రోజున పగలగొట్టి ఎంత చేశాను ఏంటి అనేది. క్యాటరింగ్కి అయితే 5 రూపాయల కాయిన్, వంటకైతే 1 రూపీ కాయిన్, ఇట్లా ఒక సిస్టమ్ ఉండేది. ఆ సిస్టంతో ఆ 10 రూపాయలతో నేను చాలా సామాన్లు కొన్నాను. అలాగే 2 ఇయర్స్లో. నెక్స్ట్ ఇయర్ 20 రూపీస్ పెట్టాను. అట్లా ఆ 10 రూపాయలు అక్కడ నుంచి నేను ఇక్కడ నాకు క్యాటరింగ్లో అలవాటు అయింది.
ఓకే. ఎవ్రీ ఇయర్ సుశీల క్యాటరింగ్ వస్తే ఈ ప్రైస్, ఈ ఇయర్లో ఈ ప్రైస్ ఉంటుంది ఫిక్స్డ్. ఎక్కువ చెప్పి తగ్గించడం లాంటివి ఏమీ ఉండవు. 280 అంటే 280.